శ్రీకాకుళం జిల్లాలో గుండెల్ని పిండేసే అత్యంత దారుణమైన అమానుషమైన ఘటన వెలుగు చూసింది. కన్న ప్రేమను మర్చిపోయి నవమాసాలు మోసి కన్న బిడ్డలనే ఒక తల్లి కిరాతకంగా హతమర్చింది. పసికందులు అని కూడా చూడకుండా పాలు తాగే బిడ్డల గొంతు కోసి ప్రాణాలు తీసింది. ఆపై తాను గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘోరం ఎక్కడ జరిగింది? అసలు ఆ తల్లి అంతటి దారుణానికి ఒడిగట్టడానికి గల కారణాలేంటి? ఇప్పుడు పూర్తి వివరాలు చూద్దాం. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస మండలం వేదుళ్ల వలస గ్రామంలో ఈ ఘోర విపత్తు సంభవించింది. గ్రామానికి చెందిన కుర్మారావు వరలక్ష్మి అనే మహిళ ఈ దారుణానికి ఒడిగట్టింది. స్థానికులు పోలీసుల కథనం ప్రకారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకుని వరలక్ష్మి తన ఇద్దరు చిన్నారులను అత్యంత కిరాతకంగా హతమర్చింది. పొదునైన కత్తితో ఇద్దరు బిడ్డల గొంతులు కోసేసింది. అమాయకమైన ఆ పసి ప్రాణాలు కన్న తల్లి చేతిలోనే రక్తం మడుగులో ప్రాణాలు విడిచాయి. బిడ్డల ప్రాణాలు తీసిన అనంతరం వరలక్ష్మి అదే కత్తితో తన స్వహస్తాలతో తన గొంతును కోసుకుని బలవన్మరణానికి ప్రయత్నించింది. అనుమానాస్పద పరిస్థితులను గమనించిన స్థానికులు ఒక్కసారిగా ఇంట్లోకి వెళ్లి చూసేసరికి అక్కడ దృశ్యం చూసి షాక్ కు గురయ్యారు. ఇద్దరు పిల్లలు రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉండగా వరలక్ష్మి ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతూ కనిపించింది. ఈ ఘోరాన్ని చూసిన వెంటనే గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యి ఆలస్యం చేయకుండా పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న కుర్మారావు వరలక్ష్మిని రక్షించేందుకు పోలీసులు తక్షణమే చర్యలు చేపట్టారు. 108 వాహనం ద్వారా ఆమెను శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె గొంతు భాగంలో తీవ్రమైన గాయం కావడం వల్ల విపరీతంగా రక్తం పోయిందని, ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. వైద్యుల బృందం ఆమె ప్రాణాలు కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంది. ఒకవేళ ఆమె కోలుకుంటేనే అసలు ఆ ఇంట్లో ఏం జరిగిందనే ప్రాథమిక నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ అమానుష ఘటనపై స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనా స్థలంలో లభించిన క్లూస్, ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే కన్న బిడ్డలను చంపేంతలా ఆ తల్లి మనసు ఎందుకు రాయిగా మారింది? కుటుంబ కలహాల, ఆర్థిక ఇబ్బందుల, లేక మానసిక స్థితి సరిగ్గా లేకపోవడమే దీనికి కారణమా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కుటుంబ సభ్యులను, స్థానికులను, పొరుగువారిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇంతవరకు ఈ దారుణానికి గల ఖచ్చితమైన కారణాలు అధికారికంగా తెలియరాలేదు. పూర్తి వివరాలు విచారణలోనే వెల్లడవుతాయని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా క్షణికావేశంలోనో మరేదైనా కారణంతోనో కన్న బిడ్డలను ఇలా బలి తీయడం సమాజాన్ని తీవ్రంగా కలిచివేస్తుంది. వేదుల వలస గ్రామంలో ఈ ఘటనతో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.